బీఆర్ఎస్ బీసీ నేతలు కులగణన బీసీ కులగణన కోసం మీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ ముందు ధర్నాలు చేపట్టండి. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేపడితే ఏమొస్తుంది? అదేంది అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తే ఏమవుతుంది అని. అవును, మరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? 10 ఏళ్ల కాలం అధికారం ఉండే కదా, బీసీ కులగణన చేపట్టచ్చు కదా. అసెంబ్లీలో తూతూ మంత్రంగా తీర్మానం చేసి వదిలేసిండు కేసీఆర్. కానీ కులగణన చేపట్టే అవకాశం ఉంటే కదా, ఎందుకు చేపట్టలేదు? అంటే చేపట్టే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. పోనీ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉందా? లాస్ట్ టైం 2018లో స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 నుంచి 22% తగ్గించాడు. అంటే ఇది బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గించినట్టు కదా, అన్యాయం చేసినట్టు కదా. మరి అన్యాయం చేస్తే ఇంకా న్యాయం ఎట్లా చేస్తారు? కులగణన చేపట్టి. సో కులగణన చేపట్టరు, ఎట్లాగో స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వరు. పోనీ లాస్ట్ టైం మంత్రి పదవి ఇచ్చారా? అది ఇవ్వలేదు, ముగ్గురికి మాత్రమే ఇచ్చారు. సో కాబట్టి కులగణన చేపట్టాలి అని బీఆర్ఎస్ నాయకులు, బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన ఒక ఆర్ కృష్ణ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళే. సో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేయడం తప్పులేదు, బీసీలో కులగణన చేపట్టాల్సిందే, బీసీలకు న్యాయం జరగాల్సిందే. కానీ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో డిక్లరేషన్ చేయడం జరిగింది, బీసీ కులగణన చేపడతామని. దానికి అనుగుణంగా అసెంబ్లీ తీర్మానం చేశారు. జూలై నుంచి కులగణన ప్రారంభిస్తాం అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు జూలై రాలేదు కదా, జూలై అయిపోలేదు కదా, మళ్ళీ ఎందుకు డిమాండ్? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు కులగణన చేపట్టడం పూర్తవుతుందా? అది సాధ్యమే పరిస్థితి లేదు అనేది తెలుస్తుంది. సో దానికి ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్ట్ ఆధారంగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకుని ఎప్పటికప్పుడు కంటిన్యూ చేయాలి అనేది కూడా ఒక ప్రయోగం ఉంది. అది ప్రయోగం చేయాలా, ఏ రకంగా చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ బీసీ నాయకులు ఎందుకు డిమాండ్ చేయాల్సి వస్తుంది అంటే, ఇక్కడ గత ప్రభుత్వం, గత పాలకుల మీద అనేక అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కరెంటు కొనుగోలు, విద్యుత్ కేంద్రాల నిర్మాణం, అట్లాగే ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ స్కామ్, ఇట్లా రకరకాల స్కామ్లు బయటకు వస్తున్నాయి. సో వీటి మీద ప్రభుత్వం దృష్టి, ప్రజల దృష్టి మళ్లించాలి అంటే ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. కాబట్టి డైవర్షన్ కోసమే బీఆర్ఎస్ పెద్దలు ఈ బీసీలను బహరాలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. సో బీఆర్ఎస్ బీసీ నేతలు ఒకసారి ఆలోచించండి, న్యాయంగా ఎవరు చేయాలి, ఏం చేస్తున్నారు అనేది. అట్లాగే ప్రజలు కూడా, బీసీ ప్రజలు కూడా ఆలోచించాలి, ఏం జరుగుతుందని వాస్తవాలు తెలుసుకుని తర్వాతే దాన్ని స్పందించండి.